ఇప్పుడు సపోజ్ మేము ఎమ్మెల్యేలము ఎంపీలము మేమందరం ఉన్నాం. ఇక్కడ మేము ధర్నాలు రాస్తాలోకలు కొట్లాటలు పంచాయతీలు వాని ఓడిచినాయి వీని ఓడిచినాయి మాకు పొడవనికి వస్తే అవి కానీ ఇటువంటి ఏమైనా ఉంటే మాకు ఐడియా ఉంటుంది కదా, మాకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము చెక్ చేసుకుంటాం. మీరు పాయింట్ మీడియా వాళ్ళు కూడా గమనించండి. ఇది ఇప్పుడు సపోజ్ నేను లీడర్ ఉన్నా, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను నా మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, నేను ఎక్కడన్నా ఏదైనా చేసినవి ఉన్నాయా చేయనివి ఉన్నాయా అనే దాని మీద నాకు ఉంటుంది అవగాహన. ఎవడో ఎల్లిగాడి మల్లిగాడు కొట్టుకుంది కూడా నటరాజన్ గారికి ఇట్లా రుద్దుతారని ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు నీకు లీగల్గా కమిషన్ ఇప్పుడు చెప్పండి ఒక మాట, పెద్ద గ్రంథంలో కూడా యానో దగ్గర కామా పులి స్టాప్ పెడితే కూడా తప్పు పట్టాలని కూడా పట్టొచ్చు. అలాంటి ఆధారంతో నటరాజన్ గారి మీద యాక్షన్కి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ఎన్నికల కమిషనరు దాన్ని యాక్సెప్ట్ చేసిండు. పెద్ద డిక్షనరీలో అది ఎంత, ఒక డిక్షనరీ అంటే ఎంత ఉంటుంది మరి? 1000 ఎన్ని ఉంటాయి అలా? 100 పేజీలలో ఎక్కడో ఒక దగ్గర ప్రింట్లో కామా పోలీస్ స్టాఫ్ కూడా మిస్ కాదా? అంటే ఇలాంటి కామా పోలీస్ స్టాఫ్లు కూడా చూసి ఎన్నికల కమిషన్ డిసిషన్ తీసుకుంటుంది అనేది మొదటి అనుభవం ఇది నటరాజన్ గారి విషయంలో. బీజేపీ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల కమిషనరు కామా పోలీస్ స్టాఫ్ చూసి కూడా రిజెక్ట్లు చేసే స్థితి ఉన్నది దేశంలో అని మొదటిసారి కనబడ్డది. ఇప్పుడు నాసుండి ఎమ్మెల్యే ఎంపీకో ఎమ్మెల్యే అంటే మాకు అవగాహన ఉంటుంది. మేము ఒక అప్లికేషన్ పెడతాము, మా మీద ఏమైనా కేసులు ఉన్నాయా, మేము ధర్నాలు రాస్తాలో ఒకరు వాడిని కొట్టినాం లేదా వాడిని అనుకొట్టిండు ఏదో ఒకటి ఉంటాయి కదా. కానీ ఒక ప్రైవేట్ కంప్లైంట్లో నటరాజన్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఎట్లా అంచనా వేయగలుగుతాము? ఎట్లా పాసిబుల్ అది? అది కేసు అని ఎట్లా అంటాం మనం? అది కేసు కూడా కాదు కదా, అది విచారణ ఓన్లీ. అవును, అది విచారణ, కేసు కూడా కాదు కదా. ఇక పంచాయతీలు అంటావా? కాంగ్రెస్లో పంచాయతీలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ ఇది. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్లో చాలా సందర్భాల్లో చెప్పినా మా దగ్గర మాట్లాడాలి, మాట్లాడితే మనసులు అన్నీ బయటికి పోతాయి. వేరే పార్టీలలో మాట్లాడితే వాడు చంపేస్తారు ఆడ. ఇప్పుడు బీజేపీలో మాట్లాడమని ఎవరన్నా వాడు బొందల పోయింది కూడా తెలియదాడు. దేశ రాజకీయాల్లో మీకు మళ్ళీ చెప్తున్నాం, ప్రాంతీయ పార్టీలలో ఒకడే హీరో, ఒకడే బాస్ ఉంటాడు. బీజేపీ అదొక వ్యవస్థ, అదొక సంస్థ. దాంట్లో ఎవరు మాట్లాడినోడు ఆడనే ఖతమైపోతాడు, వాడు చచ్చిపోయింది కూడా తెలియదు ఆడ. కాంగ్రెస్ అట్లా కాదు. జనాలు కూడా కాంగ్రెస్ రాజకీయాన్ని కోరుకుంటారు. జనాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ రాజకీయాలు కోరుకుంటారు. ఇక్కడ స్వేచ్ఛ, స్వతంత్రము, సొంత భావాలు, సొంత ఆలోచన, చెప్పుకునే విధానాలు, మాట్లాడుకునే పద్ధతులు, కోపం వచ్చి తిట్టినా, కౌగులించుకున్నా, కొట్టుకున్నా, పొడుచుకున్నా, చంపుకున్నా కాంగ్రెసే. ఇది ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తారు. అసలు అందుకే కదా 140 ఏళ్ళ చరిత్ర అదే కదా. చెప్పు.
నేనేమంటున్నా అంటే ఊహాగానాలకు చర్చకు అవకాశం